ఈ మూవీలో తనొక హీరో నేనొక హీరో, అసలు మీ ఎవరో హీరో లేరండి ఇందులో. అదే మా హీరో. ఓ థాట్ ఉండేది లోపల, ఈ ఏరియా గురించి, ఈ ప్లేస్ గురించి పర్టికులర్ గా ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో ఓ స్టోరీ చెప్పొచ్చు అనేది అనిపించింది. అలా స్టోరీ రాసేసారు, అయిపోయింది. సో పట్టాలెక్కింది. ఎవరికి ఈత రాదు, లైఫ్ జాకెట్స్ లేవు అసలు. హరినాథ్ పులి గారితో మీ పరిచయం ఎలా ఉండేది? ఇంకోటి ఇక్కడ ఆపర్చునిటీ అని కాదు, ఇదంతా టీమ్ వర్క్. అలా ఎందుకు పట్టింది? నైన్ మంత్స్ క్యారీ చేసిన తర్వాత మదర్ చైల్డ్ కి ఎలా అయితే బర్త్ ఇచ్చినప్పుడు ఆ 9 months వాళ్ళు పడే కష్టం ఉంటుంది. సో దేనికి అంటే వన్స్ ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్ మేము ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఈ 23rd సో డెలివరీ అనేది జరగబోతుంది. హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అసలు ఈ సెట్ ఏంటి, నేనేంటి, ఇక్కడేంటి అని అనుకుంటున్నారా? అయినా వెనుకున్న పోస్టర్ చూసేసినట్టున్నారు కాబట్టి రేవు మూవీతో రేవెట్టేసేసాం. సో హాయ్ అండి, నమస్తే. సో రేవు మూవీ అయితే రిలీజ్ కి వచ్చేసింది. అసలు దీని వెనక కష్టం చాలా ఉందని విన్నాను. అసలు ఆ కష్టం ఏంటి అనేది ముందు నేను డైరెక్టర్ గారిని పాయింట్ చేస్తున్నాను. సో పులి గారు, హరినాథ్ పులి అనేది అంటే పులి అనేది ఇంటి పేరు కదా. సో ఈ మొత్తం రేవు మూవీకి సంబంధించి సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అన్నది తెలుసుకోవాలని ఉంది. రేవ్ అనేది యాక్చువల్ గా మా ఊర్లో నేను అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అడవులది ఆ ఊరి పేరు. రేపటి దగ్గర ఈ సీ షోర్ కి చాలా దగ్గరగా ఉండే ప్లేస్. సో ఆ జియోగ్రఫీ అక్కడ పుట్టి పెరగడంతో అది చిన్నప్పటి నుంచి ఓ థాట్ ఉండేది లోపల, ఈ ఏరియా గురించి, ఈ ప్లేస్ గురించి పర్టికులర్ గా ఓ మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో ఓ స్టోరీ చెప్పొచ్చు అనేది అనిపించింది. అలా స్టోరీ రాసేసారు, అయిపోయింది. సో పట్టాలెక్కింది. అంటే యాక్చువల్గా మూవీ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి చాలా మందికి చిన్నప్పటి నుంచి కళలు ఉంటూ ఉంటాయి. సో అట్లా మూవీ తీయాలి, నేను డైరెక్షన్ చేయాలి అనుకునే వచ్చారా, లేదు ఏదో చేద్దాము అన్న ఫీల్ తోనే? లేదు, డైరెక్షన్ అనే ఉంది, కాకపోతే ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది గుర్తయితే లేదు. స్కూల్ టైం నుంచే స్టార్ట్ అయిపోయింది. అలాంటి వాటిలో చిన్న వాటిలో పార్టిసిపేట్ చేయడం అలా అలవాటు అయిపోయింది. ఫైన్ హీరో గారు. సో నెక్స్ట్ ఈ రేవు చిత్రానికి సంబంధించి మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హరినాథ్ పులి గారితో మీ పరిచయం ఎలా ఉండేది? ఇంకోటి ఇక్కడ ఆపర్చునిటీ అని కాదు, ఇదంతా టీమ్ వర్క్. సో హరి ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాడో ముందు రీల్స్ అవి చూడడం జరిగింది. ఆ తర్వాత స్టోరీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాడో ఆ తర్వాత మేము వెళ్ళడం జరిగింది చూడడం. సో స్టోరీ రాసుకున్నప్పుడు వీళ్ళు పలానా ఇది పలానా యాక్ట్ చేస్తారని ఏం లేదనమాట. స్టోరీ ఎవరిని ఏం కావాలో అది ఎంచుకుంది. ఓకే, సో అక్కడికి వెళ్ళి ఒక 3-4 months అక్కడ స్పెండ్ చేసి అక్కడ అన్ని చూసి వాళ్ళతో తిరిగి వాళ్ళ డే టు డే లైఫ్ వాళ్ళు ఎలా ఉంటారో అన్ని గమనించి, స్పెషల్ గా అంటే మూవీ స్టార్ట్ కాకముందే మేము హోంవర్క్ చేసాం అన్నమాట ఇదంతా. ఓకే, సో దెన్ అప్పుడు సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ వాళ్ళ స్లాంగ్ ఎలా మాట్లాడతారు, ఓకే వాళ్ళ సముద్రంలోకి వెళ్ళొచ్చు, ఒక్కొక్కసారి వచ్చిందో చేపలు దొరకవు, అప్పుడు ఎలా ఉంటాయి వాళ్ళ యాక్షన్స్ రియాక్షన్స్ అంటే అక్కడ నిజమైన క్యారెక్టర్స్ కొన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు హరి. సో అక్కడ కొన్ని అంకాలు అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళ. సో కొంతమందితో పరిచయాలు చేపించాడు అనమాట. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఓహో వీళ్ళు ఇలా ఉంటారు ఇది అని చెప్పి దాని తగ్గట్టు మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఎలా మాట్లాడేవారు వాళ్ళు? వాళ్ళ స్లాంగ్ రేవు ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ అడవులు దేవి, అక్కడ రేపల్లె స్లాంగ్ ఏటి త్వరగా రండి. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ రాకపోవచ్చు, బట్ తీసి ఇయర్స్ అయిపోయింది కాబట్టి, అంటే లైక్ 3-4 years అయింది. అది కోవిడ్ లో స్టార్ట్ చేసాము. సో అది అలా ఎందుకు పట్టింది? కోవిడ్ లో తర్వాత ఏమైందంటే కొంతమందికి హెల్త్ ఇష్యూస్ రావడం. ఓకే, దెన్ మధ్యలో కొంతమందికి షూట్ జరుగుతున్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ అవ్వటం. సో వీటి వలన కొంచెం డిలే అయింది. ఎందుకంటే మనకాలకి ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు బ్యాకప్ పెట్టే వాళ్ళు లేరు. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఈ రోజు మీరు సెట్ వేసుకోవాలి, సెట్ వేసుకుంటాం. ఓపెన్ సెట్ లో వేసినప్పుడు కొన్నిసార్లు వర్షం పడుతుంది. ఓకే, మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం మళ్ళీ ఫినాన్షియల్ గా కొంచెం మళ్ళీ చూసుకోవాలి. విన్నది ఏంటి అంటే వాతావరణ శాఖ మీ టీమ్ లోనే ఉంది అని విన్నారు.
అంటే పర్టికులర్ టైంలో వర్షం వస్తుంది రాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇండియాలో అంత టెక్నాలజీ ఉంటే బాగుండేది. వస్తుంది అన్నప్పుడు కంపల్సరీ ఆ రోజు రాదు, అది పెద్ద ప్రాబ్లం కదా. సో అలా జర్నీ స్టార్ట్ అయింది అనమాట ఏంటనేది. ఫైన్. నెక్స్ట్ అజయ్ గారు, ఈ మూవీకి సంబంధించి రేవుతో ఇప్పుడు ఈవెన్ మీకు ఈ ఆపర్చునిటీ రావడం కానీ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు ఇక్కడ కాబట్టి వన్ ఆఫ్ ద హీరోస్ లో నేను ఒకడిని, అజయ్ కూడా హీరోనే అనమాట. యా విన్నాను, ఆ కాంబినేషన్ చూసాను, మామూలుగా లేదు. సో డైరెక్ట్ గా నేను స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నాను. బట్ మీ జర్నీ ఏదైతే ఉందో 3 to 3.5 years మీరు కష్టపడి మూవీని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని మీరు చూసుకోవడం అంటే అది ఆసమ్ ఫీలింగ్ కాబట్టి. సో మీకు ఎలా ఉంది ఈ రేవు మూవీ అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వడం? రేవు మూవీ రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఎస్పెషల్లీ హరి అండ్ ఎంటైర్ టీమ్ పడ్డ 3-4 years కష్టానికి ఈరోజు అదొక బయటికి రావడం అనేది ఆ రిజల్ట్ చాలా బాగా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి 9 months క్యారీ చేసిన తర్వాత మదర్ చైల్డ్ కి ఎలా అయితే బర్త్ ఇచ్చినప్పుడు ఆ 9 months వాళ్ళు పడే కష్టం ఉంటుంది. సో దేనికి అంటే వన్స్ ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్ మేము ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఈ 23rd సో డెలివరీ అనేది జరగబోతుంది. సో ఇన్నేళ్ళు కష్టం అనమాట అది మేము చూస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఈ మూవీలో తనొక హీరో నేనొక హీరో, అసలు మీ ఎవరు హీరోలు లేరండి ఇందులో. కథే మా హీరో. ఓకే, ఆ కథని ఎంత బాగా తీసుకొచ్చాడు. దీని ముందు హోంవర్క్ చేశారన్నారు కదా. సో హరి నాకు ఫస్ట్ ఈ లైన్ అది చెప్పినప్పుడు దీనికన్నా ముందు తను చేసిన హోంవర్క్ ఏంటంటే, ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో సముద్రంలోకి వెళ్ళి ఎవరైతే వేట చేసి వాళ్ళు పడే కష్టాలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, తన్ని వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఆ వాయిస్ రికార్డింగ్స్ అన్ని పెట్టుకొని సో 1 by 1 ఎవ్రీథింగ్ అంటే మనం మాట్లాడడం, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రాసెస్ చేసాం అన్నట్టు కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ లోకి తను లోపలికి వెళ్ళి ఓకే నేనే సముద్రంలోకి వేటకి వెళ్తే ఎలా ఉంటుంది, సో అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఎలా ఉంటుంది, సో అది అన్ని కూడా తను తీసుకుని ఆ ఇన్పుట్స్ తీసుకుని యాక్ట్ చేసేటప్పుడు మా అందరికి కూడా ఒక ఎనర్జీ డ్రింక్ లాగా ఇంజెక్ట్ చేశారు. కాబట్టి మేము అంత బాగా ఈరోజు స్క్రీన్ మీదకి రావడానికి రీజన్ అది. ఓకే, అంటే ఇక్కడ చాలా శైలాగా లేకపోతే అంటే మా డైరెక్టర్ ఇంట్రోవర్ట్ అండి. డైరెక్టర్ ఇంట్రోవర్ట్, కొంచెం కూతగానే ఉంటాం అలా అన్నమాట. ఓకే ఫైన్. అంటే డైరెక్టర్ గారితో మీరు చేసేటప్పుడు పిట్ట కొంచెం కూతగానం అన్న పదం మీ నుంచే విన్నాను కదా ఇప్పుడు. సో ఎలా ఉండే వాళ్ళు సెట్స్ లో? యా, ఇప్పుడు అందరూ సరదాగా ఉండేది సెట్స్ లో మాత్రం. ఇప్పుడు నాకు హరి దగ్గర నేను చూసి ఒకటి బాగా అనిపించిన థింగ్ ఏంటంటే, ముందు అతను ఏదైతే తీసుకుంటున్నాడు, ఏదైనా ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ ఒకటి తీయాలనుకున్నాడు, దానికి ముందు తన ముందు ఒక ప్రిపేర్ చేసుకోవటం, పేపర్ లో ఆర్ట్ గీసుకుని ఓహో ఇప్పుడు ఏ క్యారెక్టర్స్ ఎక్కడ ఎలా ఏంటిది, ఈ సెట్ దగ్గర ఎలా ఉంటది అని తను ముందుగా ప్రిపేర్ చేసుకోవడం చూసి నాకు చాలా బాగా అనిపించింది. అది ఒక డైరెక్టర్ విజన్ చూసాను అప్పుడు నేను. సో ఎప్పుడైనా సిల్లీగా కోపడడం కావచ్చు, లేదా ఇరిటేషన్ ఫీల్ అవ్వడం కావచ్చు, ఎందుకంటే ఇంత టైం తీసుకున్నారు కాబట్టి మాక్సిమం ఓపిక అనేది చాలా వరకు పోతుంది. సో చెయ్యాలి, తొందరగా అవ్వాలి, ఎలా అయినా సెట్స్ మీదకి వెళ్ళాలి అన్న థాట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని చిరాకు పడడం కావచ్చు, అలా ఏమైనా చేశారా? అది ఎప్పుడు లేదు, కానీ ఎప్పుడు డిఓపి మీద మాత్రం ఎప్పుడు ఉండేది. వాళ్ళిద్దరికి మాత్రం ఎప్పుడు ఫైటింగ్ ఉండేది. అంటే మరి డిఓపి డైరెక్టర్ కి మధ్యలో ఉండే రిలేషన్ ఇది రాదు కాబట్టి. సో అంటే ఇంకెవరి మీద దాన్ని చిరాకు పడ్డం ఎప్పుడు చూడలేదు అసలు. అండ్ నేను విన్నది ఏంటి అంటే, ఈ లాంగ్ టైమ్ లో మీ వల్ల చాలా మంది బతికారు అన్నది కూడా విన్నాను. అంటే కొన్ని షాప్స్ పెట్టుకున్నారు అని చెప్పి మీ ఏరియాలోనే మీకోసం స్పెషల్ గా ఊర్లో విన్నాను. ఎందుకంటే మేము అన్ని డేస్ అక్కడ ఉండటం వలన సో డైలీ ఆఫ్టర్నూన్ వెళ్ళడం ఏదో ఒకటి అక్కడ షూట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎండ ఎలా ఉంటుంది తెలుసు, ఎండాకాలం ఉన్నప్పుడు. సో అప్పుడు మా వంశీ కోసం అందరూ ఒకటి వంశీకి జ్యూస్ ఇవ్వడం కోసం జ్యూస్ షాప్ లో ఓపెన్ చేశారు. మొత్తం అందరికి మెడికల్ షాపులు కూడా రన్ అయ్యాయి. మెడికల్ షాపులు కూడా రన్ అయ్యాయి. ఒక గ్యాంగ్ లా బయటికి వెళ్తున్నప్పుడు ప్రొడక్షన్ టీం వాళ్ళు సో వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు మంచిగా. సో వీళ్ళందరూ వెళ్తున్నారు, అక్కడ ఏదో ఒక సోర్స్ ఉంటుంది అని చెప్పి చాలా మంది టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. అండ్ రేవు మూవీకి సంబంధించి అది మీ ఊరే అని విన్నాను. సో ఊరి పీపుల్ మీతో ఎలా ఉన్నారు, నేచర్ అనేది ఎలా ఉంది? షూట్ చేసింది ఒక ఊరు కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజెస్ అన్నిటిని మాక్సిమం మా స్టోరీకి తగ్గ ఆ లొకేషన్స్ అన్నిటిని కవర్ చేసాం. ఎస్పెషల్లీ మా ఊరి జనాలు అయితే అదొక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్.
వాళ్ళు ఎందుకంటే నార్మల్ గా మనం ఎక్కడైనా స్క్రీన్ మీద కనిపించాము అంటే అదొక ప్రౌడ్ మూమెంట్. సో అలాంటిది మనూరు అబ్బాయి ఇట్లా ఒక మూవీ తీస్తున్నాడు అంటే ఆ ఫీలే వేరు, ఆ రెస్పెక్టే వేరు. కాబట్టి ఆ రెస్పెక్ట్ ఎక్సైట్మెంట్ తో పాటు వాళ్ళు ఇన్వాల్వ్ అయిన పద్ధతి చాలా చాలా ఇన్స్పైర్ చేసింది. చాలా సార్లు మేము డిమోటివేట్ అయి కూర్చున్న టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళ హ్యాండ్స్ వేసి ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అడవుల దీవి గురించి ఆ ప్రజల గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే నిజంగా. ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి తను చెప్పినా తక్కువగానే ఉంటుందేమో, కానీ మేము వెళ్ళాం కాబట్టి మమ్మల్ని కూడా అందరిని ఎలా రిసీవ్ చేసుకున్నారో మాకు తెలుసు. అది ఇప్పుడు చిన్న సెట్ వేసినా సరే ఓ దగ్గర ఎక్కడైనా అది సరిగ్గా అవ్వట్లేదు అని అంటే కనుక వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు అందరూ. వాళ్ళ గురించి చాలా స్పెషల్ గా చెప్పుకోవాలి ఈ విషయంలో మాత్రం. మీకు ఒక ఫ్యామిలీలో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈవెన్ చిన్నపిల్లలు కూడా వచ్చి వాటర్ సర్వ్ చేయడం, డిషెస్ అయి పెట్టడం ఉంటాయి చూసారా. సో అలా ఎలా అయితే ఫ్యామిలీ ఫంక్షన్ లో ఇంట్లో వాళ్ళు పిల్లలు ఇన్వాల్వ్ అవుతారో, ఊళ్ళో వాళ్ళు అది మన షూటింగ్ మన ఊర్లో జరుగుతుంది, మనోడిది షూటింగ్. సో దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ విలేజ్ అన్నమాట. సాధారణంగా పల్లెటూళ్ళల్లోనే మనం ఉన్నాము అంటే మనోళ్ళు, అది బయట నుంచి ఎవరు వచ్చినా సరే ఇట్లా పట్టణాలలో తెలియని తనం కన్నా పల్లెటూళ్ళల్లో పలకరింపే కొంచెం చాలా ముద్ద పెడుతుంది. నిజంగా వాళ్ళ ఆప్యాయత కూడా అన్కండిషనల్ లవ్ అన్నమాట, వాళ్ళు చూపించి వాళ్ళు హెల్ప్ చేసిన విధానం. అండ్ మీ అందరూ కలిసి మాక్సిమం ఒక 70+ పీపుల్ ఈ మూవీ కోసం వర్క్ చేశారు అనేది విన్నాను నేను. సో ఈ మూవీ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపించడానికి, పట్టాలెక్కడానికి మెయిన్ కారణం ఎవరు? ఈవెన్ ఇప్పుడు మీరు ఇంత జర్నీ చేసి ఇదంతా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఈవెన్ డైరెక్టర్ గారు అయినా సరే, సో ఇప్పుడు వీడికి రావడానికి కారణం ఏంటి? అది డైరెక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. అలా చాలా మంది ఉన్నారండి. ఒక్క స్పెసిఫిక్ గా ఒక్క క్యాండిడేట్ గురించో లేదంటే ఒక్క ఈ 70 మెంబర్స్ లో ఏ ఒక్కడు చెప్పిన పని చేయకపోయినా, ఏ ఒక్కడు వాడు పనిని రెస్పాన్సిబిలిటీగా తీసుకోకపోయినా డెఫినెట్ గా ఇక్కడ దాకా రాదు, ఇలా రాదు వచ్చినప్పుడు. సో దీంట్లో ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అజయ్ టైం ఎఫర్ట్ పెట్టాడు, అలా చాలా మంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ వాళ్ళు, అజయ్ గానీ, ఆంటోనీ గారు గానీ, ఎల్బి శ్రీరామ్ గారు గానీ చాలా మంది ఉన్నారు. ఇలాగా వీళ్ళతో కలిసి మేము వర్క్ చేయడం కూడా మాకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా అందరికి. సో ఈ రోజు క్యాస్ట్ అండ్ క్రూ కూడా వాళ్ళందరూ హెల్ప్ చేయడం, సో అది చాలా గుడ్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ టైం పెట్టి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు, కొంతమంది ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఉండొచ్చు, బట్ ఎవరి శక్తి మేర వాళ్ళ కంట్రిబ్యూషన్ 100% ఉంది. సో లేదు అంటానికి అసలు తావే లేదు. ఇంతమంది ఉన్నారు కాబట్టి బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన సంకల్పం అనేది చాలా గట్టిగా ఉందనుకోండి, ఆటోమేటిక్ అన్ని వస్తాయి అక్కడికి. సో ఇది నేను బలంగా నమ్ముతున్నాను అని ఎంత గట్టిగా సంకల్పించుకున్నానంటే హరి, సో ఆటోమేటిక్ గా దానికి ఫైనాన్స్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి జనాలు ముందుకు వచ్చారు. తన విజన్ ని నమ్మి మాకేమొస్తుంది దీని నుంచి అని ఎక్స్పెక్ట్ చేయకుండా జనాలు వచ్చి వర్క్ చేశారు. వాళ్ళు టెక్నీషియన్స్ కావచ్చు, చాలా మంది ఫ్రీగానే వర్క్ చేశారు. ఎందుకు అంటే తను నమ్మాం కాబట్టి. అదే నేను అంటే ఈ లాంగ్ టర్మ్ అనేది చాలా మంది తక్కువగా ఉంటారు. ఇంత టైం ఎవరు తీసుకుంటారు? ఈవెన్ వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ గానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, తినడానికి తిండి, ఉండడానికి ప్లేస్, ఇదంతా ఇందాక ఏదైతే అది అజయ్ చెప్పాడో, హీరో అదే హీరో, దాన్నే అందరూ నమ్మారు. ఇక్కడ ఓకే ఏదో మనం సాధిస్తున్నాం ఈ మూవీ ద్వారా, ఏదో ఒకటి చేయబోతున్నాం అనేది ఒకటి నమ్మారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు అందరూ మీరు ఏదైతే అన్నారో ఆ 70 మెంబర్స్ అందరూ ఉన్నారు ఇప్పటికి. అండ్ హరినాథ్ గారు, మూవీని ఈ ప్రొడక్షన్ కావచ్చు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారిని కలవడానికి కారణం ఎవరు? ఈవెన్ ప్రొడ్యూసర్ గారు నమ్మడానికి, ఈవెన్ మీ స్టోరీని ఆయన తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రభు గారండి, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. మా దానిలో ఒక ఆర్టిస్ట్ హరిబాబు గారు అని చెప్పి చాలా సీనియర్ ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. సో ఆయన మా స్ట్రగుల్స్ అన్ని చూసి ఆయన ఒక షోరీల్ చేసుకున్న తర్వాత ఆ షోరీల్ని ఎలాగో ఆయన మేబీ ఆయన గుంటూరులో ఒక నైబర్ అనుకుంటా, ప్రభు గారి ప్రాపర్టీ ఏదో ఉంది అక్కడ, అక్కడికి వచ్చినప్పుడు చూపించారు. ఇది బాగుంది, వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కలవండి అని చెప్పారు ప్రభు గారు. అలా మేము చిన్న చిన్నగా కంప్లీట్ చేసుకుని ఒక వర్షన్ రెడీ అయిన తర్వాత ప్రభు గారు తీసుకెళ్లి చూపించిన తర్వాత ఆయన చిన్న ల్యాప్టాప్ లో, చిన్న ఆఫీస్ లో కూర్చొని, ఒక పెన్ డ్రైవ్ లో చిన్న స్క్రీన్ లో కూర్చొని చూశారు. ఒక లోపల మాకు చిన్న భయం ఉంది, ఇందులో ఏం చూస్తారు, ఏం అర్థం అవుతుంది, ఇక్కడ ఎలా చెక్ చేస్తారు,
ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఆయన ఎందుకు ఆ స్టోరీలు చూసి ఎక్సైట్ అయ్యారు. కానీ సినిమా ఇంత రాగా ఉన్న సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకో. కానీ చూసిన తర్వాత ఆ సోల్ గ్రాప్ చేసుకున్నారు ఆయన, ఆ సోల్ అడాప్ట్ చేసుకున్నారు. అప్పటికి ఫిలిం పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ప్రాపర్ డబ్బింగ్ గానీ, ప్రాపర్ ఎస్ఎఫ్ఎక్స్ గానీ ఏం లేదు. బట్ ఆ సోల్ అడాప్ట్ చేసుకుని ఆయన చేయాల్సిన ప్రయత్నాలు ఆయన చేశారు. ఈలోపు చిన్నగా మేము ఎలాగ ఫిల్మ్ ఎలా కంప్లీట్ చేసాం అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రీమియర్ లో చూసిన తర్వాత ఆయన ఇంకా కంప్లీట్ గా ఇది ఇలా కాదు, దీనికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి, మీరు పడిన కష్టం మొత్తాన్ని అంతే హానెస్ట్ గా జనాల్లోకి తీసుకెళ్ళే ఒక రాక్ సాలిడ్ సపోర్ట్ కావాలి. దానికోసం ఆయన రాంబాబు గారి దగ్గరికి సేమ్ సీనియర్, ఆయన ఫ్రెండ్ సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు గారిని అప్రోచ్ అవ్వడం, ఆయన సినిమా చూడటం, ఆయన తర్వాత ఆయన ఫ్రెండ్ అయిన మురళీ గారిని ఇన్వాల్వ్ చేయడం, ఆయన వాళ్ళ ఫ్రెండ్ నవీన్ గారిని ఇన్వాల్వ్ చేయడం, అలా ఇది ఎలా అయిపోయిందంటే రేవ్ అనేది నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నేను సినిమా చేశాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాళ్ళ తలో కంట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ మనీ పెట్టి మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రభు గారి దగ్గరికి వెళ్తే ప్రభు గారు ఆయన ఫ్రెండ్ రాంబాబు గారి దగ్గరికి వెళ్తాం, రాంబాబు గారు వాళ్ళ ఫ్రెండ్ మురళీ గారి దగ్గరికి వెళ్తాం, మురళీ గారు ఆయన ఫ్రెండ్ నవీన్ గారు, ఇంతమంది ఫ్రెండ్స్ కాంబినేషన్ లో ఒక రేవ్ మూవీ అనేది బయటకు వస్తుంది. సో ఈ రోజు ఆ నలుగురు 4 పిల్లర్స్ చెప్పాలంటే ఈ రేవుకి కూడా, రాంబాబు గారు, ప్రభు గారు, మురళీ గారు, నవీన్. ఈవెన్ మీది ఇప్పుడు ఫస్ట్ డెబ్యూ మూవీ కదా? అవును, ఇక్కడ అందరికి చాలా మందికి డెబ్యూ. మీరు అన్న 70 మెంబర్స్ డెబ్యూ అండి, ఒకటి ఇద్దరు తప్ప. నిజంగా ఇప్పుడు అజయ్, ఆంటోనీ గారు వీళ్ళ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఈ రేవు చిత్రాన్ని బట్టి అజయ్ గారు చెప్పినట్టుగా సంకల్పం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అన్నదానికి రేవు చిత్రం ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం ఒక 70 పీపుల్ దాకా మొత్తం కష్టాన్నంతా నమ్ముకొని కేవలం రేవు చిత్రం కోసం పనిచేశారు ఇన్ని డేస్ అని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే. సో బట్ ఇప్పుడు నేను రేవు చిత్రానికి సంబంధించి నేను ముగ్గురిని మీకు చూపిస్తున్నాను కాబట్టి అసలు ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటి అన్నది కొంతమంది పేర్లు అయితే తీసుకున్నాను అనమాట నేను. సో వాళ్ళు ఎలా ఉంటారు అన్నది నేను మీ ముగ్గురి నోటి నుంచి వినాలి అనుకుంటున్నాను. ఓకే ఫైన్. ఫస్ట్ ఇప్పుడు డైరెక్టర్ గారు కదా, ముందు మీ ముగ్గురు ఎలా ఉంటారు అన్నది నేను కనుక్కున్న తర్వాత అవుట్ ఆఫ్ పీపుల్ నేను వెళ్తాను. ఓకే, మిమ్మల్ని అడుగుతాను అజయ్ గారు, హరినాథ్ పులి గారు ఎలా ఉంటారు సెట్స్ లో? ఆయన నుంచి చూసి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి? ఈవెన్ నెగిటివ్ పాజిటివ్ రెండు ఉండాలి కాబట్టి ఆయనలో ఉన్న నెగిటివ్ పాజిటివ్ ఒకటి చెప్పండి. ఆయనలో ఉన్న నెగిటివ్ పాజిటివ్ అండి. నువ్వు చెప్పు, నీ సంగతి చెబుతా. ఆయనలో ఉన్న నెగిటివ్ ఆయన పాజిటివ్ గా ఉండడం, నెగిటివ్ పాజిటివ్ గా ఉండడం. సో అంటే ఇంకా ఆయనలో నెగిటివ్ అనేది కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ఎలా ఉంటుంది అంటే ఆయన సెట్ లో పనిచేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ మన డైరెక్ట్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకి తీసుకురాడు. మన పక్కన కూర్చున్న ఒక స్నేహితుడు మనకు ఒక చదువుకుంటున్నప్పుడు మనకి అర్థం కాని ఒక పాఠాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుందో అంత ఈజీ వేలో తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అన్నమాట. సో చూడడానికి అది బయట వాళ్ళకి ప్రాపర్ డైరెక్షన్ ఇది కాదేమో అని అనిపిస్తుంది, కానీ బట్ ఇక్కడున్న ఆ 70 మందిని ఒక ప్రాపర్ డైరెక్షన్ తీసుకెళ్ళాలి, వాళ్ళని కరెక్ట్ గా డైరెక్ట్ చేయాలి అంటే దట్ ఈస్ ద కరెక్ట్ వే. ఎందుకంటే నేను గొప్ప అనుకున్న టైప్ లో తను బాసెస్ చూపిస్తే అక్కడ వర్కౌట్ అవ్వదు. బట్ కానీ ఏంటంటే నేను మీలో ఒకడిని, నేను మీకన్నా ఒక మెట్టు తక్కువ ఉన్నాను అన్న ఫీలింగ్ క్రియేట్ చేసుకుని తిరుగుతాడు తప్ప నేను డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఎప్పుడు తీసుకురాలేదు. ఈవెన్ 1 పాయింట్ మనకి ఎక్కడన్నా ఆ ఈగో గానీ లేకపోతే నేను ఇది అని చూపించుకున్నా కానీ ఇంత దూరం వచ్చేది కాదేమో. ఆయనకి అసలు ఈగో అనేది ఉందా లేదా అనేది డౌట్ వస్తుందండి. అది ఉంటే ఈ రోజు ఇంతమంది ఉండరు కదా. ఓకే ఫైన్. వంశీ గారి గురించి, వంశీ గారి గురించి పక్కన పెడదాం, ఎందుకంటే నేను అంత ఇది కాదు. కానీ ఓకే, నేను చెప్తాను అజయ్ గారి గురించి. మీరు చెప్పండి వంశీ గారు. ఏదో సీన్ గుర్తొస్తుంది, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు అని లేదంటే యాక్చువల్ గా వంశీ సెట్ లోకి వచ్చిన తర్వాత నాకు ఒక కొత్త ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనేది నాకు వచ్చింది. సో ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఒక చిన్న మొక్కలా స్టార్ట్ అయింది. అది 3 ఏళ్ళు పట్టింది కదండి, మొక్క చెట్టు కింద మారింది. అందులో ఒక కొమ్మలు అవి ఇవి అలా అన్ని వస్తాయి కదా. సో అలాగా ఇప్పుడు ఏంటంటే అందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా ఇదైపోయాము. దాంట్లో ఏంటంటే వంశీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఈజ్ లైక్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. యూజువల్ గా ఇండస్ట్రీలో
మీరు ఎవరిని తీసుకున్న వాళ్ళకి అతి తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. అవును. సో బట్ ఈ రోజున నీకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే నేను ప్రౌడ్ గా చెప్పగలిగే ఒక పర్సన్ వంశీ. ఓ, కొట్టే థ్యాంక్ యూ అజయ్, లవ్ యూ. చెప్పమని చెప్పారా ఏమన్నా? లేదండి, న్యాచురల్ గానే ఉంటది ఏదైనా సరే. సో ఏంటంటే తన దగ్గర ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ఫ్రాంక్ గా చెప్తాడు. సో అది పాజిటివ్ గా అనిపిస్తుంది. నెగిటివ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అందరూ పాజిటివ్ గా కనిపించడం వల్ల లేకపోతే నాలో విపరీతమైన పాజిటివిటీ ఉండడం వల్ల నాకు ఎవరిలో నెగిటివిటీ కనిపించట్లేదు. అయ్యో, కష్టం సార్ మీతోని. నువ్వేమైనా చెప్పాలనుకుంటే దాచేసుకో, ఇంకా ఆయన చెప్పేసి. లేదు, see, ఇప్పుడు నాకు నెగిటివ్ కనిపించలేదు అన్నాను, కానీ ఎదుటి వాళ్ళకి నాలో నెగిటివ్ కనిపించచ్చు కదా. అజయ్ గారు ఎలా చెప్తున్నారంటే నేను అందరి గురించి పాజిటివ్ చెప్తున్నాను రా, నా గురించి ఎవరు నెగిటివ్ నా గురించి నెగిటివ్ చెప్తే నేను ఇంకా ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతాను. సో నా గురించి నెగిటివ్ చెప్పాలనుకుంటే మా డిఓపి చెప్పాలి, మా నా దిల్ కా ధడ్కన్ సూర్య చెప్పాలి. వాళ్ళకి మాత్రమే చూపించారండి మీరు? అంటే Choreographer వినోద్ చెప్పాలి. ఎందుకన్నా అంటే నెక్స్ట్ మా కొరియోగ్రఫర్ చెప్పాలి. వాళ్ళని ఇప్పుడు తీసుకురాలేను కాబట్టి సో మీ నెగిటివ్స్ నేను వాళ్ళని అడుగుతాను. మీరు అడగాల్సిందే, నాకు తెలుసుకోవాలని ఉంది అసలు నాలో నెగిటివ్స్ ఏముంటాయని. So నేను కూడా వినాలనుకుంటున్నాను నా గురించి నెగిటివ్స్ ఏం చెప్తారు అనేది. సూపర్. ఇప్పుడు హరినాథ్ గారు వీళ్ళిద్దరి గురించి ముందు నేను ముందు మీరు అప్పుడే light మన ఉన్నారా? లైట్ లో అయిపోయింది. ఆయన చెప్పేటప్పుడు లైట్ అయిపోయింది కాబట్టి అక్కడే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే పాజిటివ్ గా చెప్పారో సో వాళ్ళ నుంచి నేను టర్న్ చేస్తాను. ఇప్పుడు హీరో వంశీ గారు చెప్తారు అజయ్ గారిలో ఏమేమి నెగిటివ్లు ఉన్నాయన్నది అయితే తెలుసు, నాకు గట్టిగానే తెలుసు. నేను బయట పెడతా. సో ఇందాక నేను ఏదో చెప్తున్నాను, అజయ్ లో ఉన్న నెగిటివ్ ఏంటంటే ఒక మనిషిని నమ్మాడు అని అంటే కనుక దిల్సే ఇచ్చాడంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పినా సరే ప్రేమిస్తాడు అనమాట. అది నేననే కాదు, సెట్స్ లో ఎవరైనా సరే 70 మెంబర్స్ అవని 100 మెంబర్స్ అవని ఎవరు ఏం చెప్పాలనుకున్నా సరే పేషెన్సీగా వింటాడు. ఎంత పేషెన్సీగా అంటే అంత పేషెన్సీగా. నిజంగా మనం ఆ చెప్తున్నప్పుడు మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఆ విన్నా వినకపోయినా ఏదో సజెషన్స్ ఇస్తాడు. సో ఆ విషయం నాకు నెగిటివ్ అనిపించింది. ఇంకొకటి నిజంగా లైఫ్ లో ఎవరికైనా సరే ఏదైనా చెప్పుకోవడానికి అది చెత్త అయినా మంచి అయినా చెడైనా సరే వినడానికి ఒకళ్ళు ఉంటే బాగుండు. సో అంటే అలా నెగిటివ్ కి సంబంధించి మీరు ఎప్పుడైనా మోసపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? అది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, అది మా డైరెక్టర్ కూడా తెలుసు. ఏదో వెలిగినట్టుంది, ఏం జరిగింది? మంచి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. తెలుసుకోవాల్సిందే. అజయ్ సెట్స్ లో ఉంటే ఆ రోజు పండగ అన్నమాట, చాలా హ్యాపీగా ఉంటది, అందరం నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తాం సెట్స్ లో. సూపర్ బస్. ఇప్పుడు మీకు మీరు మోసపోయారు అని చెప్పగానే మీ ఇద్దరు మైండ్ లో ఏదో వెలిగి నవ్వేశారు వెంటనే. హరినాథ్ పులి గారు అంటే ఎప్పుడు చూసి అన్న తెలుసులే అన్నట్టు హరినాథ్ చేస్తూ ఉంటాడు అనమాట. అడగండి, సరదాగా ఆయన చెప్తారేమో, లేదు అంటే ఇంకా నా బాధ నెక్స్ట్ ఆయన దగ్గరికి మీరు ముందే చెప్పుకొని వచ్చినట్టున్నారు. నేను ఇది చెప్తే నువ్వు ఇది చెప్పురా. అలా అని కాదండి, అలాగే ఇది స్టార్టింగ్ నుంచి జరుగుతుంది. నాకు ఒక మంచి హీరోయిన్ ఇమ్మని అడిగాను. సో అక్కడ కొంచెం అన్యాయం జరిగింది అనమాట. ఎవరిని ఇచ్చారు? హీరోయిన్ ఇచ్చారు, బట్ కానీ ప్రాపర్ గా సీన్ ఇవ్వలేదు. సో మీరు ముందే ఓహో మూవీ అంటే మూవీకి సంబంధించి ఇన్సిడెంట్స్ లేకపోతే సీన్స్ మంచి సీన్స్ పెట్టలేదు, అదే కెమిస్ట్రీ ఇవ్వలేదు, కెమిస్ట్రీ వర్క్ అవ్వలేదు. మిమ్మల్ని ఒప్పించేటప్పుడు ఇస్తా అని చెప్పాడా? అలా కమిట్ అవ్వలేదండి. మనోడి దగ్గర అలా ఉండదు, ఒకటి చెప్పి ఒకటి చేయడం, అదొక పాజిటివ్. అర్థమవుతుంది. ఫైన్. ఇప్పుడు మీరు అజయ్ గారి గురించి చెప్పారు కదా, ఓన్లీ నెగటివ్ మాత్రమే చెప్పారు, పాజిటివ్ చెప్పలా. పాజిటివ్ అదే అంటున్నాను నేను. అనేది ఏంటంటే ఇందాక పాజిటివ్ మోసపోవడం. అజయ్ ఉన్నాడంటే ఆ రోజు మాకు పండగే. నేను అదే చెప్తున్నాను కదా, సెట్స్ లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, సరదాగా వెళ్ళిపోద్ది. ఆ రోజు షూట్ మార్నింగ్ 10 కి స్టార్ట్ అయింది, నైట్ 12 అయినా మళ్ళీ మరుసటి రోజు 10 అయినా మాకు తెలియదు అనమాట. అంతలా ఎనర్జీతో ఉంటాం మేము. ఎలా నవ్వించేవారు? ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? అసలు అవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి, చెప్పుకోలేని పని చాలా డీప్ వేయాల్సి వస్తుంది ఇప్పుడు. వద్దులేండి, మొన్నటి దాకా విని సెట్స్ లో వాళ్ళ మీద వేసిన సెటైర్లు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, అలా ఉంటది అది. సో అంతకు మించి పాజిటివిటీ ఏం కావాలి చెప్పు, యాక్టర్స్ కో యాక్టర్స్ కూడా. అదే ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. బీచ్ లో షూట్ చేస్తాను, ఆల్మోస్ట్ ఆయన సెకండ్ డేనో థర్డ్ డేనో అనుకుంటా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో శ్రీధర్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, కొంచెం చబ్బీగా ఉంటాడు. తను బీచ్ కి రావడం రోజు షూట్ కి రాగానే పొద్దున్న వెళ్ళి బీచ్ లో తడిచేసి వచ్చేసి వర్క్ చేసేవాడు. ఒక షార్ట్ వేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాడు. అజయ్ అన్న ఎవరినో పిలిచి, అరే
శ్రీధరన్నకి టవల్ ఇవ్వంటారా తుడుచుకుంటాడంటే ఏ పర్లేదన్నా అంటే నీకు పర్లేదన్నా నీ తడిచిన అందాలు మేము చూడలేకపోతున్నాం. సో ఇలాంటి ర్యాగింగ్ Okay. అందరికి ఉంటది ఇంకా. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే అవతల యాక్టర్స్ కూడా యాక్ట్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్ లెవెల్స్ మాత్రం సూపర్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు యాక్టర్ కూడా కొత్తగా చేసే వాళ్ళకి వాళ్ళతో పాటు చేసేటప్పుడు ఆ కంఫర్ట్ ఇస్తే ఇంకొంచెం మంచిగా మనకి పెర్ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో అది మాత్రం నేను నేర్చుకున్నాను చాలా అజయ్ చూసి. అర్థమైంది. ఇప్పుడు మీరు వేసిన సెటైర్ కి ఎన్ని జోక్స్ ఉన్నాయో నాకు తెలియకుండా ఉంది. లేదు ఇది సెటర్ గా నేను లేదు మీరు అన్నదానికి కాదు. ఇప్పుడు పులి గారు చెప్పింది ఏదైతే ఇప్పుడు Yeah, yeah. ఇన్సిడెంట్ చెప్పారు కదా, ఎగ్జాక్ట్లీ చిన్న ఎగ్జాక్ట్లీ. ఇన్సిడెంట్ కి సో ముందు కంఫర్ట్ చేస్తాడు అందరిని అక్కడ. నిజంగా అంటే మీరు ఇప్పుడు మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఈవెన్ మీరు ఆల్రెడీ వెబ్ సిరీస్ చేయడము నేను సినిమా కూడా చేశాడు చూశాను. తమ్ముడు పెద్దవాడు. మీరు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుందండి 10 దగ్గర దగ్గర. ఇయర్స్. ఓకే, ఇప్పటి వరకు ఏమేమి చేశారు? ఫస్ట్ మూవీ హృదయ కాలేయం సంపూర్ణేష్, నెక్స్ట్ కొబ్బరిమట్ట. కొబ్బరి మట్టలు ఎవరో తెలుసా? ఎవరు? తమ్ముడు పెద్ద. ఆ సీన్ చూసాకే మనోడు ఇందులో క్యాష్ చేయాలనుకున్నాడు. అవునా? సో ఇంకా పటాస్ అప్పట్లో ఒకటి ఉండేవాడు, సుప్రీం. ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి అవి ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఇంకా కొన్ని చిన్న మూవీస్ కూడా ఉన్నాయి, నేడే విడుదల అని. ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు, ఓకే రిలీజ్ అయ్యలేదు కూడా. ఓకే ఓకే. బట్ మూవీస్ ఉన్నాయి. ఇవి కాకుండా నేను బేసిక్ గా రైటర్. ఆహా, సో ఒక 6-7 సీరియల్స్ కి ఈటీవీ ప్లస్ కి నేను రైటర్ గా వర్క్ చేశాను. సూపర్ సూపర్. సో అవన్నీ చేస్తున్న టైంలో హరి ఒక రోజు వచ్చి ఒక డెమో ఫిల్మ్ ఒకటి చేయాలి అన్నప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి చేసాము. సో ఆ ర్యాప్ అవుతూ ఓకే నెక్స్ట్ ఈ మూవీలో. అంటే మూవీ చూసి మీరు కాంటాక్ట్ అయ్యారా లేక అంతకు ముందే తెలుసా? ఇంతకుముందు చాలా రోజుల నుంచి జర్నీ ఉంది. ఓకే, పరిచయం ఉంది. ఈటీవీకి వర్క్ చేస్తాను కదా, ఆ టైంలో చిన్న రైటింగ్ సంబంధించి చిన్న డిస్కషన్స్ మీటింగ్స్ అవుతుండేవి. అప్పటి నుంచి యాక్చువల్ గా మా లాంటి యాక్టర్స్ కి బ్లెస్డ్ అనమాట అజయ్ తో వర్క్ చేయడం. ఎందుకంటే అక్కడ సెట్స్ లో మామూలుగా అక్కడ ఉంటారు కదా జనాలు, వాళ్ళు చూసి అజయ్ గుర్తుపట్టేవాళ్ళు. గుర్తుపట్టి సెల్ఫీలు తీసుకునే వాళ్ళు అనమాట. అరే మనం కూడా సెలబ్రిటీతో వచ్చానురా మేము కూడా అని మాకు ఆ ఫీలింగ్ ఉండేది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మీ అందరితో కలిసి మీరు బయటకు వెళ్ళినప్పుడు రేవు మూవీ వాళ్ళరా అనుకోవాలి. ఇంకా అలా అనుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడా. అవుతుంది. అండ్ ఇప్పుడు పులిగారు వదిలేసాం ఇప్పటి వరకు. పాజిటివ్ నెగటివ్ షేడ్స్ ఏంటివి? పులిహార గురించి హరినాథ్ పులి, నేను పులి అంటున్నాను. హరిలో గుడ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు షార్ట్ చెప్తాడు, యాక్ట్ చేస్తాం, అది సరిగ్గా వచ్చిందో రాలేదో మనకు అర్థం కాదనమాట. ఓకే, సరిగ్గా వచ్చిందో రాలేదు అర్థం కాదు. అంటే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత హరిమోహన్ చూస్తాం, బాగుంది చాలా బాగుంది, ఓకే అండి బాగుందనా, చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళి చూసుకున్న తర్వాత మనకి అంత అనిపించదు అనమాట. ఓసారి చూసిన తర్వాత ఇది లైటింగ్ సరిగ్గా లేదు, ఇంకో టేక్ తీసుకుందాం, ఇంకో టేక్ చేద్దాం. చెప్పడంలో చెప్పే విధానాన్ని చేంజ్ చేసి మరీ చెప్తారు. అంటే యాక్టర్స్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ అంటే యాక్టర్స్ దగ్గర నుంచి తనకు కావాల్సింది నొప్పించకుండా ఏం కావాలనేది తీసుకుంటాడు. అది ఇప్పుడు కొన్నిసార్లు మనం కొంచెం ఓవర్ యాక్షన్ ఎన్ని టేక్లు అయినా ఏంటిది ఎన్ని టేక్లు అయినా తనకి కావాల్సింది తీసుకుంటాడని చెప్తున్నాడు. అట్లా ఇప్పుడు ఏంటంటే అంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ పెర్ఫార్మెన్స్ తీసుకోవడం అంటే ఆ క్రెడిట్ కంపల్సరీ అది 100% వెళ్తుంది. అది నిజంగా హరినాథ్ పులి గారు, మీరు ఈ కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు కొంతమంది ఒక 5 మెంబర్స్ ఉంటారా ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అంతే చిన్న 5. సో అంటిల్ అన్లెస్ మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే, వీళ్ళందరినీ ఒప్పించి ఇలా కాదురా నాయనా ఇది నాకు కావాల్సింది అని చెప్పుకోవడము, ఆ సీన్స్ రావడము. సో అది నిజంగా చెప్పాలంటే, ఫ్రాంక్ గా చెప్పాలంటే అది చాలా ఈజీ. ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ తో చెప్పి మనకు కావాల్సింది కన్విన్స్ చేసుకోవడం కంటే కూడా వీళ్ళంతా నా ఫ్రెండ్స్, నాకు కాదని చెప్పి నిర్మమాటంగా చెప్పగలను, ఇదా కాదు ఇది ఇంకోటి కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి అని చెప్పి ఎన్ని టేక్స్ అని తీసుకోగలం. కానీ ఒక చిన్న బెరుకు ఉంటది కదా, ఎవరన్నా సీనియర్ యాక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళని పదే మనం అడుగుతుంటే చిరాకు పడ్డము, మేబీ మనం కూడా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది వాళ్ళు. సో నాకు ఇది పెద్ద కష్టంగా అయితే ఏమనిపించలేదు వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం. అండ్ దట్టు వాళ్ళందరూ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి ఎప్పుడైనా అలా ఇబ్బంది పడ్డా? నీ దగ్గర కదా, ఎవరి దగ్గర పడలేదు. అలా
వాళ్ళు స్టోరీలో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ ఇన్పుట్స్ ఉన్నాయి, వాళ్ళు క్యారెక్టర్స్ డెవలప్మెంట్స్ లో అందరూ కంట్రిబ్యూట్ చేశారు. సో ఆటోమేటిక్ గా వాళ్ళకి నేను చెప్పడానికి ముందే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది ఆ క్యారెక్టర్ గురించి. ఓకే, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ నేను చెప్పేవాడిని తప్ప మిగతా కూడా మిగతాదంతా అండ్ దీంట్లో అడుగు పర్లేదు. నార్మల్ గా అంటే ఓవర్ టేక్స్ ఎక్కువగా టేక్స్ తీసుకొని ఈ సీన్ సరిగా రాలేదు అని చెప్పి వీళ్ళతో ఎక్స్ట్రా టేక్ చేపించిన సీన్స్ ఉన్నాయి ఏమైనా? ఉన్నాయి కానీ వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. చాలా ఉన్నాయి. అయితే అలా ఉంటాయి. మాక్సిమం ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించిన అయితే కాదు, డెఫినెట్ గా కొన్ని కంటిన్యూటీస్ ఉంటాయి కదా, లెగ్ పొజిషన్ ఎలా ఉండాలి, హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి, గెస్చర్ కి సంబంధించిన ఉన్నాయి. కానీ వంశీ చేసిన టేక్లు అయితే నాకు గుర్తున్నాయి. చాలా సీరియస్ గా ఇందులో ఒక ఎమోషనల్ సీన్ ఉంటదండి. సార్ మీరు ఏం చెప్పినా నాకు నేను నిజంగా అసలు అది ఏం చెప్పినా నవ్వించడానికి చెప్తాడు. మూవీలో కూడా అది చాలా ఎమోషనల్ సీన్ అది. చాలా ఎమోషనల్ సీన్ అండి. ఏడవాలి అంటే ఒక క్యారెక్టర్ ని చంపేస్తారు అన్నా. ఇప్పుడు అవసరం ఏడవాలన్నంత వరకు ఓకే, చంపేయాలి మళ్ళీ. స్పాయిలర్ కాదు. సో మనోడు నేను ఎదురుకుండా నుంచున్నాను, ఏడుస్తున్నాడు ఇలా ఒక ఐమోల్గా నన్ను చూస్తాను, నవ్వు వచ్చేస్తుంది. సో అలాగా ఆ ఎమోషనల్ సీన్ ని మనోడు ఎక్కువ టేకులు తీసుకోవడం నాకైతే అది గుర్తుంది. అంతే తప్ప అంటే దానికి బ్యాడ్ యాక్టింగ్ వల్ల కాదు. అది సెట్స్ లో ఉన్నాడంటే, ఎదురుగా ఉన్నాడంటే ఏదో ఒకటి నవ్విస్తా ఉంటాడు. అది మనకి ఎంత సాడ్ సిచ్యువేషన్ అయినా సరే మనకి పక్కన పెడదాం, ముందు మనోడు వేసే జోక్ నవ్వుకుందాం రా అనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఉన్న ఒక 5 minutes గ్యాప్ లో, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ఒక 20 minutes లో నాకు మీరు చెప్తున్నప్పుడే నాకు నవ్వు వస్తుంది. ఆ చెప్పే విధానం కావచ్చు, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, నాకు నవ్వు వచ్చింది. అంటే బేసిక్ గా మాది గోదావరి అవడం వల్ల నేను ఏం చెప్పిన అలా అనిపిస్తుందేమో కానీ, బట్ నిజమే చెప్తాను. బట్ ఓ బ్యూటీ ఏంటంటే హరిలో ఇప్పుడు యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ బాగోకపోయినా ఏదన్నా అనిపించినా సరే ఏమంటే ఇది బాలేదు అన్న అలా చెప్పడం అనమాట. అది ఇంకో రకంగా రాబట్టుకుంటాడు. సూపర్. సో పర్సన్స్ ఇంకా ఉన్నారు కాబట్టి ఫైన్. కాదు ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన గురించి? పాజిటివ్ చెప్పాడు, నెగిటివ్ చెప్పాడు? పాజిటివ్ రెండు చెప్పాడు. పాజిటివ్ చెప్పాడు, రెండు ఒకలాగా ఉన్నాయి. నెగిటివ్ ఏం చెప్పలేదు. నెగిటివ్ చెప్పలేదు, చెప్పాలి. నెగిటివ్స్ ఏముంటాయి? నెగిటివ్ అంటూ ఏం ఉండదు. అది ఉంది కదా ఎక్కువ మమ్మల్ని యాక్షన్ సీక్వెన్స్ లో ఏది అది దోమలు కుట్టేసి పాపం షార్ట్ వేసుకున్నప్పుడు ఏంటండి మీరు అలా దోమల్లో కూర్చోబెట్టేవాడు అనమాట. ఎన్ని షార్ట్లు అయినా సరే కూర్చోవాలి మీరు అని చెప్పి. ఎవరు హర్నల్ పులి గారు మిమ్మల్ని కూర్చోబెట్టే వాళ్ళ? ఆయన కూడా కూర్చున్నారు పాపం. ఆయన అయితే షార్ట్ వేసి కూర్చున్నారు. మా ఊర్లో దోమలు ఫేమస్ అండి, ఏం చేస్తాం మేము. మామూలు కాదు, సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంకా తేనె పట్టు ఎలా అయితే ఉంటుందో మీరు అలా నుంచి అసలు దోమలు అలా పెట్టేస్తే అందులో సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి దోమలు, మామూలుగా ఉండవు అసలు. యాక్చువల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు అది నా నెగిటివ్ ఎలా అవుతుంది అన్న? మా కోసం నెగిటివ్ కాదు, అది నచ్చింది. ఇప్పుడు అంత దోమల్లో కూడా మేమందరం ఇలాగ కవర్ చేసుకుని ఉంటే పాప ఇన్ని షార్ట్ వేసుకుని వచ్చేసేవాడు చూసారా, అది మాకు బాధగా అనిపించింది. సార్ షార్ట్ వేసుకున్నా, నేను షార్ట్ వేసుకోవడం ఇప్పుడు నా నెగిటివ్. ఓకే ఇలా ఓకే, మీరు షార్ట్ అని చెప్పి షార్ట్ ని ఎక్కువ స్ట్రెస్. ఆ షార్ట్ కాదండి, షార్ట్ లో చాలా ఉన్నాయి బట్ అది కాదు. ఓకే సారీ అండి, సార్ నుంచి ఇంకెప్పుడు షార్ట్ వేసుకుంటాను. ఇంకెప్పుడు వేసుకోరు సార్ షార్ట్స్? ప్యాంట్లు వేసుకుంటాను ఇంకా. ఫైన్. ఇప్పటి వరకు మీరు మీ ముగ్గురు గురించి మీ ముగ్గురు తెలుసుకున్నారు కాబట్టి అవుట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ లేని వాళ్ళు. సో రేవంత్ గారి గురించి పాజిటివ్ నెగిటివ్. రేవంత్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక మనిషి కెమెరాగా మారిపోతే ఎలా ఉంటాడో అడే రేవంత్ అండి. ట్రైపాడ్ అన్న కెమెరా అంటున్నాను అంటే మనిషి ట్రైపాడ్ లో ఉంటాడు, ఒక మనిషి కెమెరాగా మారిపోతే ఎలా ఉంటుంది అనేది దానికి నిదర్శనమే రేవంత్. అంటే విజువల్స్ అంటే ఇంకా అసలు నడిచే కెమెరా అండి ఆవిడ. వాడి కంటే ప్రత్యేకంగా లెన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాడే ఎందుకంటే వాడి కళ్ళతో ఏదైతే చూస్తున్నాడో అదే ఈ రోజు స్క్రీన్ మీద చూస్తున్నాం. బట్టలు కూడా అక్కర్లేదు, అది అప్పుడప్పుడు రికార్డ్ అవుతుంది. బట్ నేను చెప్పింది వెటకరం కాదు, బట్ పాజిటివ్. అంటే తను దానికి అలా చేసినవి కూడా ఉన్నాయి. బట్ యాక్చువల్ గా చెప్పాలంటే మీకు షూట్ జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది రేవంత్ కే. వాడికి ఏం చెప్పానంటే, మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ కి లేదా ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి ఎవరికి ఎంత పేరు వస్తుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడుకునే దాంట్లో బెస్ట్ గా మాట్లాడుకునేది అయితే మీ గురించే ఉంటుందని నేను రేవంత్ కి చెప్పాను. మన డైరెక్టర్ బాబీ గారు చూసినప్పుడు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది రేవంత్ కి.
ఇది నువ్వు యూట్యూబ్ మామూలుగా అయ్యి వీడియోలు చేసుకుంటే సినిమా ఎలా తీసేవయ్యా అని చెప్పి ఆయన మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. రేవంత్ రేవంత్ గారికి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఈ సినిమాకి మంచి అసెట్ అండి రేవంత్. నెగిటివ్ ఏంటి? నెగిటివ్ మనం అలా మాట్లాడకూడదు కదండి. పర్లేదు చెప్పాల్సిందే. చెప్పాను కదా మీకు, నాకు ఎవరిలో నెగిటివ్ అంటే వాడు ఆరోగ్యం కూడా చూసుకోకుండా పనిచేస్తూ ఉంటాడు. అంటే వాడు జనరల్ గా ఎక్కువ కష్టపడి ఉండి ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ ఉంటాడు కదా, వాడు దాచుకునేంత ఒళ్ళు లేదు అడిగి, బట్ కానీ అంత కష్టపడతాడు. ఇక్కడ ఐ మీన్ పాజిటివ్ నెగిటివ్ అనే మిషన్ పక్కన పెడితే, ఇప్పుడు యాక్టర్స్ గా లైటింగ్ పెట్టి మీ అన్ని అవర్స్ షూట్ తీయాలనే కాసేపు అయిన తర్వాత మాకు ఎనర్జీ కూడా తగ్గిపోద్ది. బట్ అంత వెయిట్ ఉన్న కెమెరాస్ పట్టుకొని జస్ట్ 44 kgs ఉంటాడేమో ఆ మనిషి, అన్ని అవర్స్ క్యారీ చేస్తూ ఓపిక్ గా చేయటం అనేది అది నెక్స్ట్ లెవెల్ అండి. సెలైన్ పెట్టుకుని కూడా వర్క్ చేశాడు కదా. నిజంగా బాగోపోయినప్పుడు నిజంగా ఒకసారి హాస్పిటలైజ్డ్ అయ్యి అనమాట. అప్పుడు సెలైన్ తో మళ్ళీ నెక్స్ట్ డే షూట్ కి వచ్చాడు తర్వాత. సో ఈస్ వెరీ డెడికేటెడ్ అనమాట. జోక్ కదండి, సీరియస్. నిజంగా అంటే సెలైన్ చేతికి పెట్టుకొని, అంటే సెలైన్ పెట్టుకోలేదు, సెలైన్ తీసేసిన తర్వాత షూట్ చేశారు. బట్ అది ఉంది, నీడిల్ ఉంది. దాన్ని ఏమంటారు దాని గురించి ఇంకా చెప్పడానికి లేదు. అది నెగటివ్ నేను అదే చెప్తున్నాను, పాజిటివ్ నెగిటివ్ దీంట్లో ఎత్తుక్కోవడానికి ఏం లేదండి. మీ అందరం కలిసి 4 years జర్నీ. పులిగారు రేవంత్ గారి గురించి పాజిటివ్ నెగిటివ్, ఎందుకంటే మీ ఇద్దరికి ఉన్న బాండ్ వేరు. మామూలు బాండ్ బాగుంటది. కరెక్ట్ పర్సన్ అడిగారు. ఎందుకు చెప్పాలి యాజ్ ఎ డైరెక్టర్ గా నువ్వు ఒప్పుకున్నారు మొగుడు పిల్లల లెక్క అని. సో మీరు చెప్పాల్సిందే ఆ భార్య భర్త కానీ. సో పాజిటివ్ నెగిటివ్. ఫస్ట్ నెగిటివ్ చెప్తాను. నెగిటివ్ ఏంటంటే ఒక కమిట్మెంట్ అన్నమాట. ఎలా అంటే ఇది అవ్వదు, ఈ టైంకి ఈ లైట్ అవ్వదు, ఈ సీన్ అవ్వదు అనే దగ్గర ఫస్ట్ అవ్వదనే క్లారిటీ ఉండదు. ఆయనకి ఎలా చూసుకుందాం అన్న తర్వాత అక్కడ థింగ్స్ అన్ని మారిపోతుంటాయి. సెట్ చేస్తూ ఉంటారు అక్కడ. సెట్ చేయడం అంటే అది అర్థం తప్పు కూడా కాదు. అది అంటే అవ్వదు అని ఉంటుంటే క్లారిటీ ఉంటే మనం వేరే ప్లాన్ చేసుకుంటాం కదా అనుకుంటాం. అక్కడికి వెళ్ళాక ఇది అవ్వదు కదా అని సింపుల్ గా అనేటప్పటికి ఆ థింగ్స్ అన్ని మారిపోతా ఉంటాయి. అది ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటది. ఇంకా పాజిటివ్ వచ్చేసేసి ఒక కెమెరామెన్ ఎవరైనా కానీ ఆర్టిస్ట్ కానీ ఇంకో ఎవరైనా కానీ వాళ్ళకు ఒక పర్మిషన్స్ ఉంటాయి. అంటే ఎంత లిమిట్ వరకు వెళ్ళగలరు అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎవరికైనా సరే. ఈ మనిషి ఒక చిన్న హోల్ ఇచ్చి ఇక్కడ నుంచి నాకు బ్లాక్ కావాలి, ఇక్కడ నుంచి నాకు వాళ్ళు కనపడాలంటే రాదు అనే థాట్ ఉండదు, రాదు జరగదనే మాట ఉండదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి నేను ఇందాక నెగిటివ్ చెప్పాను కదా, అది కూడా పాజిటివ్ యాక్చువల్ గా. ఉండదు అవ్వదు అనే సెకండ్ థాట్ ఉండదు. అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత అవ్వలేదనంటే ఓకే, అవ్వలేదనేది అక్కడ చూసుకోవడం తప్ప దూకేయడమే ఫస్ట్. సో ముందైతే పని చేయాలి, ఆ తర్వాత చూసుకుందాం అవుతుందా కాదు అనేది. ఒకటి ఏంటంటే మేము అండర్ వాటర్ షాట్స్ చేసాం అన్నమాట. మాతో పాటు తను కూడా కెమెరాతో 8 hours నీళ్ళలోనే తను కూడా ఉండి అలా షూట్ చేసి 8 hours లేడండి. అంటే 8 hours షూట్ చేసి మళ్ళీ షార్ట్ కి దిగటం అట్లా. 8 hours అనగానే 8 hours వాటర్ అందుకే అంటే లోపల ఉన్నామని కాదనమాట, మునిపే ఉండం కాదు. 8 hours అంటే పైకి వచ్చి ఉండి అలాగా. బట్ వెళ్తే మాత్రం షార్ట్ అట్లీస్ట్ ఎంత కాదన్నా 1 minute అన్న ఉంటది కదా. బట్ ఒకటి ఇందులో అడ్వెంచరస్ థింగ్ ఒకటి చేసాం. అది ఏంటి అంటే బోట్ కి ఇంజిన్ అమర్చిన తర్వాత సముద్రంలోకి వెళ్ళి షార్ట్ ఒకటి ఉంటుంది. ఎవరికి లైఫ్ జాకెట్స్ లేవు, ఎవరికి ఈత రాదు, వెళ్ళిపోయాం అంతే. ఆ వెళ్తున్నంత సేపు ఎక్కడో లోపల తెలియని ఒక చిన్న భయం ఉంది. కానీ ఆ షార్ట్ మొన్న ప్రివ్యూలో చూసినప్పుడు అరే ఇంత బాగా చేసాం మనం, అంటే ఇంత బెరుకు లేకుండా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం సముద్రంలోకి వెళ్తున్నాం అన్న ఒక ఆనందం కనిపించాలి యాజ్ పర్ ద సీన్. సో మేము ఆ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఎవరికి ఈత రాదు, లైఫ్ జాకెట్స్ లేవు, అసలు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు. బట్ ఈ రోజు తలుచుకుంటే మనం చేసాం ఈ షాట్ అని అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వెంచరస్ థింగ్. బట్ సక్సెస్ఫుల్ గా మీరు చేశారు అంటే నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్ అండి ఇది. అండ్ నేను విన్నది మీకు మధ్యలో యాక్సిడెంట్ అయింది అన్నది విన్నాను, నిజమేనా? యాక్సిడెంట్ అంటే షూట్ జరిగేటప్పుడు కాలు ఇదైంది, మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే ఫైటింగ్ సీన్స్ లో కూడా అంటే నార్మల్ గా మూవీ తీసే వాళ్ళు సేఫ్టీగా లేదా తాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మరి నేచురల్ గా తీసారు అంటే సేఫ్టీలు ఇన్ ద సెన్స్
చిన్న చిన్న జాగ్రత్తలు మెయిన్ తీసుకోగలిగే జాగ్రత్తల వరకు ఉంటాయి కానీ మా కంట్రోల్లో లేనివి మేము ఆపలేం ఆ ఇన్సిడెంట్. బట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు ఎంత మనం తీసుకున్నా సరే జరిగేవి జరుగుతూనే ఉంటాయి. అవును. ఓకే, సో ఇప్పుడు అలాంటివి కూడా చిన్న చిన్నవి అన్నమాట. మేము అలా నిజంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన థింగ్ అది. అండ్ నెక్స్ట్ వినోద్ గారు. వినోద్ అసలు అంటే జనరల్ గా ఒక పర్సన్ మనం గురించి ఎవరి గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ఆయనకి ఎదర శ్రీ అని గాని గౌరవనీయులు అని గాని లేదా అవార్డ్స్ వచ్చిన పద్మశ్రీ అలా ఉంటారు కదా, అలా ఆయనకి మేము ఇచ్చిన బిరుదు ఏంటంటే మల్టీ అన్నమాట, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. అంటే ఆయన ఇందులో అందులో అనేం లేదు, ఆయన మొత్తం అన్ని చోట్ల ఉంటాడు అనమాట. ఆయన ఒక కొరియోగ్రాఫర్, ఆయనలో ఒక డైరెక్టర్, ఆయనలో ఒక ఫైట్ మాస్టర్, ఆయనలో ఒక ఆర్ట్ డైరెక్టర్, ఆయనలో ఒక జూనియర్ ఆర్టిస్ట్. అసలు ఆయనలో లేని అంటూ లేవు. ఆర్టిస్ట్ ఆయన ఏ కూడా చేశాడని చెప్తున్నాం. అదే అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇన్ని ఒక ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తున్న ఒక ఎక్కువ ఏమంటారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న ఒక పర్సన్ ని వెళ్ళి ఎక్కడో వెనక రోజులో ఇప్పుడు జనాలు తక్కువయ్యారు, నువ్వు మొహానికి మొహం కనపడకుండా గొడ్డ కట్టుకుని అక్కడ నుండి నుంచో అంటే వేరే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, కానీ ఫస్ట్ చెప్పేలోపే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆయనతో పాటు ఇంకో ఇద్దరు లాక్కెళ్తాడు. వాళ్ళ అమ్మ వద్దు మాకు వద్దు అన్న కూడా వదలరు. ఆయన తీసుకెళ్ళిపోతే చేస్తున్నాం మన సినిమాని. నెక్స్ట్ మీరు నెగిటివ్ చెప్పలేదు. ఎవరండి? మీరే. వినోద్ గురించి నెగిటివ్ బాబా? అసలు మోస్ట్ పాజిటివ్ పర్సన్ అండి ఆయన సెట్ లో. నెగిటివ్ లేదా? నెగిటివ్ అంటే మాకు నెగిటివ్ కాదు కానీ ఆయన వల్ల కొంచెం చిన్న ఇబ్బంది పడింది ఏంటంటే, మాకు బేసిక్ మేము డాన్సర్స్ కాదు, మాకు కొంచెం కస్టమర్ స్టెప్పులు అవి కంపోజ్ చేసాడు ఆయన. మాకు ఒకసారి మూమెంట్స్ కి మాకు పేగులు కూడా పట్టేసాయి, టైం పట్టింది సెట్ అవడానికి. బట్ వెరీ గుడ్ కొరియోగ్రాఫ్. వినోద్ గారు. సో నెక్స్ట్ మీరు వినోద్ గారి గురించి పాజిటివ్ నెగిటివ్. వినోద్ ఈ సినిమా నాకు ఎందుకు తను యాక్టర్ గా వచ్చాడు. అసలు చిన్న క్యారెక్టర్ కి ఆడిషన్ ద్వారా వచ్చాడు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఉన్నారు. వినోద్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పరిచయం నాకు. ఒక యాక్టర్ గా వచ్చిన తర్వాత అతను జాబ్ అయిపోయింది. నాకు ఎందుకు వీళ్ళు చెప్పింది నేను ఎందుకు చేయాలి, నేను వెళ్తే ఎందుకు ఉండాలి, వెళ్తే ఎందుకు చేయాలి అనేది అలాంటి క్యాలిక్యులేషన్ ఉండవు. ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యి చాలా ఇయర్స్ స్ట్రగుల్ అయితే కానీ ఇది ఒక షేప్కి వెళ్ళలేదు. కానీ ఆ మధ్యలో తను నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మడానికి వేరే రీజన్లు కూడా లేదు. వీళ్ళకంటే నా గురించి తెలుసు కాబట్టి వీళ్ళు నమ్మి ఉండొచ్చు, కానీ తనకి ఏం తెలియదు. అతను నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అతను పొటెన్షియాలిటీ ఉంది. ఒక గ్రిప్పింగ్ గా ఉండగలరు ఏ విషయం పైన సరే, ఏ మనిషితో అయినా సరే. నెగిటివ్ అదే సేమ్ అదే విషయం పట్టుకుంటే వదలడు. ఒక పని ఇచ్చామంటే ఆ పని కొన్నిసార్లు మనమే అనుకుంటాం ఓకే ఇది అయ్యేలా లేదు, వేరేలా చేద్దాం అనుకుంటే దాన్ని అక్కడ ఆపడం ఇంకా చంపుతాడు. లేదు ఇది చెప్పారు కదా చేసేద్దాం ఏదో చేద్దాం. ఎందుకు ఆగుతున్నారు? నన్ను ఎందుకు ఆపుతున్నారు? ఓవర్ స్పీడ్ ఉంటారా? అదే పాజిటివ్ అదే నెగిటివ్. అంటే ఆయన పేర్లోనే వినోదం ఉంది కదా, ఆయనలో అంత వినోదం కూడా ఉంటుంది. అవును. ఫైన్. మీరు? నాకు ఫస్ట్ వినోద్ అంటే ఎవరా అనిపిస్తుంది. అసలు వినోద్ అంటే గుర్తుపట్టిన అనమాట. నాకు మనీ అంటే గుర్తుపడతా. మనీ ఎందుకంటే క్యారెక్టర్ పేరు మనీ. నేను మా ఇద్దరి మధ్య సీన్స్ అవి జరుగుతాయి అనమాట. కొన్ని సీన్స్ నిజంగా చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్. సో ఎలా అంటే చివరికి నేను వినోద్ అని పేరు మర్చిపోయి మనీ అని అలవాటు అయిపోయింది. ఆ తర్వాత మనోడు అది కూడా కాదు, మనోడు కొరియోగ్రాఫర్ అని తెలిసాక అర్థమైంది ఓహో మనోడు మాస్టర్ అన్నమాట అని. డాన్స్ స్టెప్స్ వచ్చే వరకు ఆగారా? మా కాళ్ళు అసలు కొన్నిసార్లు మా కాళ్ళు పట్టేసేవి, అయినా వినేవాడు కాదు, రండి చేయాల్సిందే అనేవాడు. అలా చేసేవాడు అనమాట. నెగిటివ్ ఏంటంటే పని రాక్షసుడు. వినోద్ గారు మిమ్మల్ని పని రాక్షసుడు అంటున్నారు. రేపటి నుంచి ఏ పని ఎక్కడెక్కడ చేయాలని. సో ఈ రోజు ప్రొడక్షన్ లో వినోద్ అని ఒక్కడే కాదండి, ప్రొడక్షన్ లో చాలా మంది ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారు. మీకు అంటే యాక్చువల్ గా నెక్స్ట్ మీ లిస్ట్ లో ఇప్పుడు వినోద్ అండ్ రేవంత్ గురించి చెప్పారు, బట్ ఇంకో పర్సన్ గురించి చెప్పాలి మీకు. ఆర్ట్ డైరెక్టర్ భాష అండి. సో అంటే ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైమర్స్. సో వాళ్ళకి ఏమీ రాదు, ఏమీ తెలియదు, కానీ పని చేస్తూ నేర్చుకుని ఆ నేర్చుకోవడంలో ఎక్సలెన్స్ చూపించారు వాళ్ళు. మీరు సెట్స్ చూస్తే
నిజంగా ఏంటి వీళ్ళు చేశారా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్ట్ డైరెక్టర్ చేసి ఉంటాడేమో. ఇప్పుడు నాకు షూటింగ్ డేస్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ ప్లేస్ లో ఉండి వీళ్ళతో పాటు ఉండి వచ్చేసాను. బట్ ఆయన ఎంత డెడికేషన్ అంటే మంత్స్ టుగెదర్ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని మొత్తం అందరిని వదిలేసి ఆయన సంబంధం లేని ఒక ప్లేస్ లో అన్ని రోజులు సెట్ లో ఆయన ఉన్నారు. ఆయన చేసిన వర్క్ ఎంత కమాండబుల్ అంటే మీకు చూస్తే ఈ కత్తులు అవి ఉంటాయండి. జనరల్ గా పెద్ద మూవీస్ లో మీకు ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆర్ట్ వర్క్ ఈవెన్ మీకు చూస్తే ఈ వెనకాల ఉన్న అలాంటివి కూడా వాళ్ళు చాలా ఈజీగా డిజైన్ చేస్తారు. అది ఫస్ట్ టైం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. సూపర్. ఈవెన్ హేమంత్ గారు పాజిటివ్ నెగటివ్. హేమంత్ అంటే ఫస్ట్ నాకు కనిపించింది ఏంటంటే చూడంగానే మనోడు చాలా సీరియస్ కైండ్ ఆఫ్ పర్సన్ ఏమో అని అనిపించింది. ఇందులో విలన్ రోల్ ప్లే చేయడం వల్ల మనోడు అలా ఉన్నాడేమో అని అనుకున్నాను. కానీ బేసిక్ గా ఒక లోపల పసిపిల్లోడు ఉండి పైకి మాత్రం కరుకుగా లేకపోతే ఫెరోషియస్ గా గంభీరంగా ఉంటారు చూసారా, అలాంటి ఒక పర్సన్. లోపల మనసు మాత్రం పసిపిల్లోడు మనసు. వెన్న. ఫైన్. నెగటివ్ మనోడికి కొంచెం కోపం ఎక్కువ. అంటే తొందరగా ట్రిగర్ అయిపోతాడు. మీరు హేమంత్ అంటే ఒక చోట ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే అది ఎలా అన్నా కానీ బై ద వర్క్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తే ఎక్కువ అడగాల్సిన అవసరం ఉండదు. అంటే దానికోసం మనిషిని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ యాక్టింగ్ విషయంలో కానీ, కో యాక్టర్ తో కోఆర్డినేట్ అయ్యే విషయంలో కానీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, ఎక్కువ అడగాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారండి ఈ సినిమాలో. ఆర్టిస్టులుగా ఫస్ట్ పేరు రావాలి అంటే హేమంత్ అండ్ సుమేష్. విలన్ క్యారెక్టర్స్ చితకొట్టేశారు. అంటే ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారంటే వాళ్ళు యాక్ట్ చేయలేదు, ఆ క్యారెక్టర్ లో జీవించారు అన్నట్టుగా చేశారు. సో వాళ్ళిద్దరు నెక్స్ట్ లీలా అని ఒక క్యారెక్టర్, నెక్స్ట్ హరిబాబు గారి క్యారెక్టర్ కానివ్వండి. సో ఇవన్నీ నెక్స్ట్ హరిబాబు గారి అసిస్టెంట్ కింద ఉన్న రవి ఆయన పేరు. సో వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాంటోనీ గారు కావచ్చు. ఓకే ఫైన్. చెప్తారా? మొత్తానికి నేను రేవు మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఎంత వరకు మూవీ అయింది, ఒకరొకరు ఎలా ఉన్నారు అంటే చాలా లాంగ్ 1 year 2 years చదువుకున్న వాళ్ళనే మనం చాలా దగ్గరగా ఫీల్ అయ్యి విడిపోతున్నప్పుడు చాలా ఫీల్ అవుతున్నాం. అట్లా మీరు ఒక ఫ్యామిలీ లాగా ఇప్పుడు మూవీ అనేది తీశారు కాబట్టి రేవు మూవీ నుంచి నేను అజయ్ గారి నుంచి ఒక డైలాగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా అంటే మా అందరి ప్రేక్షకుల కోసం. సో అంటే నాకు గుర్తున్న డైలాగ్ అంటే రే ఏంట్రా తెడ్డేమంటారు. నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ అండి అది. సూపర్. వంశీ గారు మీరు ఒక డైలాగ్ అంటే సరే రాయే ఏటకెళ్ళాలి. 2 డైలాగులు మీరు ఫ్రెండ్స్ ఇవ్వడానికి కూడా ఇదో కారణం అనుకుంటా. రాయే ఏటకెళ్ళాలి కలిపేశారు. ఓకే గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మ్యాచింగ్ అనేది కూడా మీరు ఏం చెప్తారు అనుకున్నాను. అడిపోయి సినిమా మొత్తం మీద లైక్ ఇప్పుడు విలనిజం అంటే ఏంటి కొట్లాట అనేది ఉంటుంది, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఊరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా కాకుండా వైఫ్ దగ్గరకు వచ్చి వైఫ్ ఎమోషన్స్ ఎక్కువగా కనెక్ట్ చేయించాడు డైరెక్టర్ అజయ్ గారి వల్లేనా ఇప్పుడు ఆ డైలాగ్ వచ్చింది బయటికి. ఫైన్. ఇప్పుడు మా ప్రేక్షకులందరి కోసం రేవు మూవీ చూడటానికి గల కారణం అంటే అన్ని మూవీస్ వస్తూ ఉంటాయి, ఫ్రైడే రిలీజ్ కావచ్చు, వాట్ ఎవర్ డే, ప్రతి ఒక్కరు మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడాలి అనుకుంటారు. బట్ నేను రేవు మూవీకి వెళ్ళాలి అంటే నా ప్రేక్షకుల గురించి అంటే తరపు నుంచి నేను అడుగుతున్నాను, రేవు మూవీకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మీరు నాకు ఇచ్చే కంటెంట్ ఏంటి, నేను ఎందుకు వెళ్ళాలి రేవు మూవీకి? రేవు మూవీకి ఎందుకు వెళ్ళాలంటే ఒక హానెస్ట్ గా చేసిన ఒక ప్రయత్నం ఉండేది. సో ఇప్పుడు మనం ఎక్కడ టాలెంట్ ఉన్నా మనం చూసి మనకి సంబంధం లేకపోయినా ఒక రీల్స్ లోనే అట్లా చూసినాడు, అరే వీళ్ళు భలే చేశారు కదా అలా అనిపిస్తుంది కదా మనకి. సో అలాగా 100% హార్ట్ పెట్టి చేసిన ఒక హానెస్ట్ ప్రయత్నం కాబట్టి అంటే ఇది కథ ఎలా ఉంది లేకపోతే ఎలా వర్క్ చేశారు అలా వర్క్ చేశారు ఇవన్నీ చెప్పలేదు. చాలా నిజాయితీగా పనిచేసిన ఒక ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి చూడాలని నా అభిప్రాయం. సూపర్. పులి గారు
మనం యాక్చువల్ గా ఓటీటీస్ లో అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ చాలా చూస్తాం కదా, తమిళ్ మలయాళం సినిమాలు లైక్ జల్లికట్టు, అసురన్, కాంతారా, ఇలా ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ సినిమాలు చాలా చూస్తాం కదా. ఓటీటీలో చూసి మనం ఏమనుకుంటాం అంటే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది, థియేటర్ లో చేసుంటే బాగుంటుంది అనుకుంటాం కదా. అలా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయగలిగే తెలుగు సినిమా, అచ్చ తెలుగు సినిమా రేవు. సూపర్. హీరో గారు యాక్చువల్గా మేమేదో అద్భుతం చేసేసామని అయితే చెప్పమండి, బట్ ఓ ప్రయత్నం చేసాము. చూసిన తర్వాత 2 hours డెఫినెట్గా మేము కూర్చోపెట్టగలం ప్రేక్షకుల్ని అనేది ఒక చిన్న నమ్మకం ఉంది. మేము ఏదైతే ఫీల్ అయ్యామో అది ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఫైనల్గా ప్రేక్షక దేవుళ్ళే నిర్ణయించాలి ఏంటి అనేది. సో బట్ 2 hours డెఫినెట్గా ఒక డిఫరెంట్ వరల్డ్ రేవ్లోకి అయితే తీసుకెళ్తాం అనే నమ్మకం అయితే ఉంది. సో ఈ 23rd ఖచ్చితంగా చూసి ఫ్యామిలీతో అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఫైన్. సో ఇప్పటి వరకు రేవ్ మూవీకి సంబంధించి ఒక రేవెట్టేసాం. అసలు ఎవరెవరు ఎలా ఉన్నారు, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని చెప్పి ఒక చిట్చాట్ అయితే నడిచింది. కానీ రేవ్ మూవీకి సంబంధించి నేను ట్రైలర్ చూసాను, ఈవెన్ ఆడియో లాంచ్ కి సంబంధించి కొన్ని సాంగ్స్ చూసాను. సో అవన్నీ చూస్తే నేను వాళ్ళ విలేజ్ కి వెళ్ళి నేను ఉండి ఆ ఫీల్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఒకళ్ళొకళ్ళు అంటే అనుకునే మాటలు కావచ్చు, ఆ భావోద్వేగాలు అన్ని ఇమిడి ఉన్న మూవీ రేవు అని చెప్పుకోవచ్చు. బట్ తప్పకుండా August 23rd కి రేవు మూవీ అయితే ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వేరప్ప. సో ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడండి August 23rd రేవు చిత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.